కష్టాజీతాన్ని వెండిలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ఏడాది వెండి పెట్టుబడిదారులకైతే అద్భుతమైన రాబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో గతంలో కంటే ఇప్పుడు వెండిపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. అయితే కేవలం లాభాలు చూసి నిర్ణయం తీసుకోకుండా వెండి గత పనితీరు, భవిష్యత్ అవకాశాలను అర్థం చేసుకోవడం అవసరం. మన దేశంలో బంగారం, వెండి కేవలం లోహాలే కాదు, సాంప్రదాయానికి కూడా ప్రతీకలుగా భావిస్తారు. పండుగలు, పెళ్లిళ్ళు ఇటువంటి శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని కొనడం ఆనవాయితీ. అదే సమయంలో అయితే ఇవి మంచి పెట్టుబడి మార్గాలుగాను ప్రజలు భావిస్తారు. ఇక ముఖ్యంగా ఈ ఏడాది వెండి ఇచ్చిన రాబడిలో చాలా మంది అయితే పెట్టుబడిదారులు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. సో గత గణాంకాలను పరిశీలిస్తే వెండి ధరల ప్రయాణం ఆసక్తికరంగా కనిపిస్తుంది. 2011లో అయితే వెండి ధర కిలోకు అయితే సుమారు 50,000గా అయితే ఉండేది. ఆ ధర రెట్టింపు కావడానికి దాదాపు 14 సంవత్సరాలు పట్టింది. అంటే 2025 మార్చి నాటికి వెండి ధర కిలోకు సుమారు 1 లక్షకు చేరుకుంది. అయితే ఇక్కడే అసలు ఆశ్చర్యం అయితే మొదలవుతుంది. మార్చి 2025 నుంచి కేవలం 9 నెలల్లోనే వెండి ధర మరోసారి రెట్టింపు అయింది. అంటే డిసెంబర్ 2025 నాటికి కిలో వెండి ధర దాదాపు 2 లక్షలకు చేరింది. దీని అర్థం ఏంటంటే మీరు 9 నెలల క్రితం వెండిలో 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఈ రోజు అది సుమారు 2 లక్షలుగా మారింది. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ రాబడి రావడం వల్ల వెండిపై పెట్టుబడిదారులకు ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇదే రాబడి భవిష్యత్తులోనూ కొనసాగుతుందా లేదా అన్నది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇప్పుడు పలు ఆధునిక మార్గాలు అందుబాటులో అయితే ఉన్నాయి. భౌతికంగా వెండిని కొనడం కాకుండా డిజిటల్ వెండి లేదా సిల్వర్ ఈటీఎఫ్ల ద్వారా కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇక సిల్వర్ ఈటీఎఫ్ అనేది 99.9% స్వచ్ఛమైన వెండి లేదా వెండి సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఇది స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు విక్రయాలు చేయవచ్చు. అలాగే డిజిటల్ వెండి ద్వారా మీరు పూర్తిగా ఆన్లైన్లో వెండిని కొనుగోలు చేసి అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. ఇక ఫిన్టెక్ యాప్ల సహాయంతో ఈ ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుంది. ఇక భద్రత, నిల్వ సమస్యలు లేకుండా వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి డిజిటల్ వెండి మంచి ఎంపికగా మారుతుంది. అయితే ఏ మార్గాన్ని ఎంచుకున్నా పెట్టుబడి ముందు పూర్తిగా అవగాహనతో నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులైతే సూచిస్తున్నారు.